ఎంతో మందికి ఫస్ట్ బిడ్డ కడుపులో పడంగానే బేబీ అబ్బాయిలకు ఆ బోన్స్లలో క్యాలరీస్ బలం అనేది ఎక్కువగా ఉంటుందండి. అమ్మాయిలకు బలం తక్కువగా ఉంటుంది. అయినా ఆ తక్కువ బలాన్ని పెట్టుకొని కూడా స్త్రీ తన ఒంట్లో ఓపికనంతా పెట్టుకొని ఇటు భర్తను, ఇల్లును, కుటుంబాన్ని అందరినీ చూసుకుంటూ ఉంటుందండి. చూసుకుంటూ ఉన్న తర్వాత మళ్ళీ పెద్దవైన తర్వాత ఆస్తులకు ఆశపడి అమ్మా నాన్నలను వెళ్ళగొడుతున్నారు. అమ్మా నాన్నలను చూసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వయసు కని పెంచి పెళ్ళిళ్ళు అయ్యేసరికి అమ్మా నాన్నకు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అయిపోతాయండి. అట్లాంటప్పుడు తల్లిదండ్రిని ఆదరించాలి కదా. తల్లిదండ్రిని ఆదరించకపోయినా పర్వాలేదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకోవాలి కదండి. వాడి బాధ్యత లేదు. దొంగచాటుగా వాడి కుటుంబాన్ని ఏమో పస్తులుంచి వాడు వేరే వాళ్ళకు కూరగాయలు కొనియడాలు, సినిమాలకు తీసుకుపోవడాలు, షికాదులు చేసుకోవడాలు, బర్త్డేలు చేయడాలు, ఇక్కడ పిల్లం పొరగల పస్తులు ఉండే ఇలాంటి కుటుంబాల నుంచి పేదవాళ్ళు ఇంకా నిరుపేదలు అవుతున్నారండి. ఎందుకంటే ఈ స్త్రీ చేసే ఈ పడే బాధకి భారాన్ని మోయడం అంటే స్త్రీ ఒక్కతే మోయడం అండి. పిల్లల్ని ఇద్దరు కలిసి కంటారు కదండి. అబ్బాయి అమ్మాయి కలిస్తేనే కదండి. అమ్మాయి కన్నె పిల్లను ఒకరి చేతిలో పెడతారు, అత్తారింటికి పంపిస్తారు. తన అత్తగారింటి కన్నే కదండి ఉండాల్సింది. మా ఇంట్లో ఉండకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడో ఉండాలి, మాకు అవసరం లేదు అని అత్తారింటి వాళ్ళు రాచి రంపాన పెడితే తను ఎక్కడికి వెళ్తుందండి చెప్పండి. అక్కడుండి మంచో చెడు తన శక్తి అంతా కూడగట్టుకొని రత్తకు చాకరీలు, కుటుంబానికి చాకరీలు చేస్తే చేసుకున్నవాడు కూడా మంచివాడు కాకపోతే 90% అంటే గతి లేక దిక్కు లేక పడి చస్తున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సమాజం మారాలండి. అబ్బాయిలకు వాళ్ళకు ఉంటుంది కాన్ఫిడెన్స్, వీళ్ళు కాకపోతే నేను ఇంకో వాళ్ళని చేసుకొని బతుకుతా, పరువు లేదు, ప్రతిష్ట లేదు, మానం లేదు, మర్యాద లేదు, ఏదో ఉండాలండి, బాధ్యతలు ఉండాలండి. ఒక్కసారి మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఇండియాలో మనం పుట్టడమే అదృష్టం. మనది ఎంతమంది అండి. ఒక దేవతల గురించి మనం ఎక్కడ స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, అమ్మ నాన్న, తాత, తండ్రులు ఎలాంటి వాళ్ళు ఒక ముచ్చట్లు చెప్పినా కూడా ఎవరో చెడ్డవాళ్ళు ఆ సంస్కృతి చెప్తారేమో కదా. మన సంస్కారం ఏంటంటే స్త్రీలను గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి అనే కదా. నాకైతే తెలిసి ఏ స్కూల్లో కూడా మీరు ఇలా చేయాలి, ఇలాగే రౌడీ షీటర్గా ఉండాలి, చేయాలని ఏ స్కూల్లో చెప్పారు, ఏ తల్లిదండ్రులు చెప్పారండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలు మాకు తక్కువ పేరున్న నా కొడుకు ఎదగాలని చెప్తారు. గురువులు అయితే వాళ్ళ బుర్రలో ఉన్నదంతా దారబోస్తారు. గురువు దానం చేసినంత ఇంకెవ్వరు చేయలేరండి ఈ ప్రపంచం మీద. తల్లిదండ్రులు పిల్లల్ని ఇచ్చేంతవరకు గురువు నేర్చుకున్నదంతా పిల్లలకు దారబోస్తూ ఉంటారు. అలాంటి సంస్కారాన్ని పెంచుకొని పద్ధతిగా ఉండి అందరికి 10 మందికి ఉపయోగపడేలా బతకాలి. కానీ ఒక స్టెప్ దాటింది అంటే ఇంకేం స్టెప్, భార్యలను చిత్రవదలు పెట్టడాలు, కొట్టడాలు, ఆ బాధ్యత అంతా తల మీద నెట్టడాలు, ఏం తెలియనట్టు అమాయకంగా నటించిన వాళ్ళని ఎవ్వరిని నమ్మకండి. వాళ్ళకి అన్నీ తెలిసి ఉండే ఒక మాట మాత్రమే మాట్లాడరు. ఇక వేరే వాళ్ళు అనుకుంటారు, అబ్బో తన అమాయకుడు, తనకు అసలు మాటలు రానట్టు చేస్తారు. ఎందుకు మాటలు రానట్టు చేయరండి. కుటుంబం దగ్గర ఇంటికి వస్తే వాడికి సంపాదన మొత్తం ఎక్కడో దాచుకొని వచ్చిన తర్వాత ఇట్లా పిల్లానికి ఇవ్వాలి, పోరగాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, వాడు బతకాలి. ఈ ఇంట్లో పిల్లని తినేదాకంటే ఎక్కువ తింటాడు వాడు. ఎందుకంటే వాడికి ఎక్కువ బోన్స్లో బలం ఉండాలి కదండి మగవాడికి. వాడి సంపాదన అంతా వాడి తాగుడు, వాడి సినిమాలకు, షికాయతులకు వేరే వాళ్ళకి పెట్టుకున్న తర్వాత ఇంట్లో పిల్లల్ని పోరగాళ్ళని పస్తులు ఉంచుడు చాలా ఇండ్లలో జరుగుతున్నాయండి. వాళ్ళ బలాన్నంతా కూడగట్టుకొని కుటుంబాలను పెంచడానికి ఆడవాళ్ళ ఆదిశక్తి తిరుగుతున్నారండి. ఏదో ఒక పని చేసుకోవడం, అలాంటి పనులు చేసుకోవడం బతుకుదామంటే ఆ సమాజం లేదు తను మంచిది కాకపోతేనే తనకి ఇట్లా జరిగింది, లేకుంటే తను చాలా మంచివాడండి, వాళ్ళ భర్త చాలా మంచివాడు అంటే కొంతమంది అండి. అలాంటి అనడాలకు ఈ అవమానాలు కూడా ఎన్నో బాధలు పడుతూ భరించుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వీళ్ళు బతకాలి. మారాలండి సోదరి మనులు. కొంచెం మంది ఆడవాళ్ళకు బాగుంటేనేమో మంచి భర్త దొరికితే వాళ్ళు అర్థం చేసుకోరు. ఆడు మంచోడు కాక ఎదవైండి అనుకో, దాని బతుకు బస్ స్టాండ్. ఇక భర్త తన మాట వింటే ఆడది రాజ్యాన్ని వెళ్తుందండి, ఒక కిరీటం పెట్టుకున్నట్టే లెక్క. లేదు వాడు వెదవైపోయిందంటే ఇంట్లో అత్తలతోని, మామలతోని, కుటుంబంతోని, తోటి కోడళ్లతోని, సమాజంతోని ఎన్నో బాధలు పడాలి. అవన్నీ లేదని వదిలేసుకొని సపరేట్గా ఉన్న దాంట్లో బతుకుదామని బయటకు వస్తే ఎన్నో బాధలు. ఈ కుటుంబం కోసం తన రక్త మాంసాలు అమ్ముకొని బతుకుతుందండి. రెగ్యులర్గా డ్యూటీ చేసుకోవాలి, ఏ డ్యూటీ చేసుకోవాలన్నా కూడా అంత డ్యూటీ చేసి పిల్లగానే చదవాల్సిన అవసరం ఏమొస్తుంది. అక్కడ విధవ చేసుకున్న భర్త అనేటోడు వాడి స్వార్థం మాత్రమే వాడు చూసుకుంటాడు, వాడి సుఖాన్ని మాత్రమే వాడు చూసుకుంటాడు. ఎవరిని ప్లీజ్ ఏమి అనొద్దండి. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటేనో వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటారు. ఎందుకంటే కడుపు కదా, పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని సాదుకోవాలి. ఆ బాధల కోసం
వీళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. మీరు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ కష్టపడే ఆడవాళ్ళను ఎన్ని మాటలు అనొద్దండి ప్లీజ్.